ఇది కావాలి, అది కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఎన్నో కోరుకుంటున్నారు, ఎన్నో కారణాలు చెప్తున్నారు. కానీ వారి జీవితాల్లో ఏ కార్యం చూడలేకపోవడానికి కారణం మందిరానికి వచ్చినా, ప్రార్థన చేసినా, పరిచర్య చేసినా కార్యం జరగకపోతే ఇంక దేనికి? దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము మౌనంగా ఉండేవారిగా కాదు. అందుకే నేను ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు అడగండి అని చెప్పేది అదే. ప్రతిరోజు మన కుటుంబం కోసం అడగాలి, బిడ్డల కోసం అడగాలి, వ్యాపారం కోసం అడగాలి, ఉద్యోగం కోసం అడగాలి, చేతి పనుల కోసం అడగాలి, మన ఇంటికి కాపుదల కోసం అడగాలి, అగ్ని కంచె కోసం అడగాలి. ఏది అడగకోకుండా అంగడిలో పెట్టిన బొమ్మలాగా మనం కూర్చొని కనుక వెళ్ళిపోతే దేవుడి కార్యాలు ఎలా చేస్తాడు? అంగడిలో పెట్టిన బొమ్మ అక్కడ ఉంటుంది, వచ్చిన వాళ్ళందరూ చూస్తారు, చూసి వెళ్ళిపోతారు. వచ్చిన వాళ్ళందరూ చూసి ఆహా ఎంత చక్కగా ఉంది బొమ్మ అనుకుంటారు. కానీ ఆ బొమ్మ వల్ల ఏ ప్రయోజనం లేదు. దేవుని సన్నిధికి వచ్చిన మనము రాళ్ల వలె గంతులు వేసేవారిగా మార్చబడుదుము గాక. ఆయన సన్నిధిలోకి వచ్చిన మనము విశ్వాసముతో కేకలు వేసేవారిగా మార్చబడుదుము గాక.